సముద్రం అంటే సరదా పడని వారు ఉండరు, అలాగే సాగర తీరాన్ని చూసి ఆనంద పడని వారు అంటూ ఉండరు. అటువంటి సముద్ర సాగర తీరం ఈ కెరటాల తాకిడికైతే కొంత ఉప్పాడ తీరవాసులనైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ కెరటాల తాకిడికి వాళ్ళకన్నీ కూడా ఈ యొక్క ఇళ్ళు అలాగే గుళ్ళు అన్నీ కూడా సముద్ర కాల గర్భంలో కలిసిపోయి ఈ యొక్క మొత్తం ఉప్పాడ సముద్ర తీరమే భారీగా కోతకు గురవుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 144 కిలోమీటర్ల సముద్ర తీర పొడవు అయితే ఉంది. అందులో 9 మండలాలు ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలోనే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాకినాడ జిల్లా సముద్ర తీర ప్రాంతం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం కోసమైతే ప్రతిసారి కూడా తుఫాన్లు వచ్చినసారి ప్రతిసారి ఈ సముద్రం కోతకు గురవడంతో మత్స్యకారుల ఇళ్ళన్నీ కూడా సముద్ర కాలగర్భంలోనే కలిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా ఉప్పాడ అనే పేరు అన్ని చోట్ల కూడా వినపడుతుంటుంది, అన్ని ఛానల్లో కూడా వినపడుతుంటుంది. ఎందుకంటే ఉప్పాడ తుఫాను ఎక్కడ వచ్చినా సరే ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం కల్లోలంగా మారుతాయి. కెరటాలు అల్లల తాకిడికి ఈ తీరం వెంబడి కోతకు గురవుతున్న పరిస్థితి. బంగాళాఖాతానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కావడంతోనే ఈ యొక్క తుఫాన్లు ఎక్కువగా ఇక్కడే సంభవిస్తుంటాయి. ఈ యొక్క తుఫాన్ల దాటికి ఉప్పాడ తీరం అంతా కూడా సముద్ర కోత గురవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం తుఫాన్లు వచ్చిన ప్రతిసారి ఏ విధంగా కోతకు గురైందో మనం ప్రధానంగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు ప్రధానంగా ఎన్నో ఇళ్ళు తుఫాన్లు వచ్చినసారి సముద్ర కెరటాలకి ఏ విధంగా ఈ యొక్క సముద్రం కోతకు గురవుతుందో మనం ప్రధానంగా చూడొచ్చు. సముద్ర భూభాగం మన ప్రధానంగా గతంలో పర్యావరణానికి సంబంధించినటువంటి ఎంతో హెచ్చరికలు అయితే చెప్తున్నారు. గతంలో ఈ యొక్క దీనిపై కూడా చర్చ జరిగింది. ఏదైతే భూమి తరిగిపోతుంది, సముద్రం కోతకు గురవుతుందని గతంలో దీనిపై కూడా కేంద్రంలో కూడా గతంలో కూడా చర్చ జరిగింది. భూభాగం తరిగిపోయి సముద్రం కోతకు గురవుతుందని దాదాపుగా నదీ కోతకు కావచ్చు, సముద్ర కోతకు కావచ్చు దాదాపుగా 20% భూమి మొత్తం 25% వరకు కూడా భూమి కరిగిపోయిందని అలాగే ప్రధానంగా అన్నారు. అందులో ఎక్కువగా సముద్రం కోతకు గురవే ఈ యొక్క భూభాగం అంతా తగ్గిపోతుందని చెప్పేసి ఏదైతే చెప్పడం జరుగుతుందో అందులోనే మనం ప్రధానంగా ఉదాహరణకి కేవలం మన ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని చూసుకోవచ్చు. ఉప్పాడ సముద్ర ప్రాంతం ఏ విధంగా ఇక్కడ నేల మొత్తం దాదాపుగా ఇక్కడ నుంచి చూసుకుంటే సముద్ర ఉప్పాడలోని ఎన్నో బంగ్లాలు అలాగే ఇళ్ళు ఇవన్నీ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉండేవి. దాదాపుగా 3-4 కిలోమీటర్ల లోపలికే భూమి ఉండేది, ఉప్పాడ అనే ఊరు ఉండేది. కానీ ఇప్పుడంతా కూడా ప్రతిసారి కూడా తుఫాను వచ్చినసారి సంవత్సరానికి ఎంతో కొంత భూభాగం ఈ యొక్క ఉప్పాడ ఈ యొక్క సముద్ర తీరంలోనే కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడవచ్చు. దానికి ఉదాహరణ మనం చూస్తున్నాం. ఈ ఉప్పాడలో ఉన్నటువంటి ఇల్లు ఏ విధంగా మనకు చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు సైతం ఈ సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇళ్ళు సైతం కూడా ఏ విధంగా ఒక ఇల్లు సగం భాగం ఉండి సగం భాగం ఏ విధంగా ఇందులో కలిసిపోయిందో మనం చూడవచ్చు. మనం చూసినటువంటి ప్రధానంగా అలల తాకిడికి ఉప్పాడ సముద్ర తీరం తరచూ ఆటుపోటులనే వస్తుంటాయి. అప్పుడు సముద్రం కల్లోలంగా ఉంటుంటుంది. అంతేకాకుండా ఉప్పాడలోని ప్రధానంగా కాకినాడ మొదలుకొని కాకినాడ వాకలపూడి బీచ్ నుంచి మొదలుకుంటే ఇలాగ అర్ధర్పేట వరకు కూడా సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. మనం చూడొచ్చు ఇటువంటి కోతకు గురవడంతో ఈ సముద్రం సంబంధించినటువంటి కోతకు అలల తాకిడికి సిమెంట్ మనం ఉన్నటువంటి ప్రాంతం సిమెంట్ రోడ్. ఇది సిమెంట్ రోడ్డు ఎంత సైజులో వేసినటువంటి సిమెంట్ రోడ్డు సైతం ఈ కోతకు గురవి సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరో పక్కన ఈ సిమెంట్ రోడ్డు ఇంత స్థాయిలో ఇప్పుడు మనం కనపడుతున్నటువంటి ప్రాంతం చూడవచ్చు. ఇక్కడ నుంచి సముద్రం అటుగా చూసుకుంటే అక్కడ నుంచి 4 కిలోమీటర్ల మేరకే మొత్తం అంతా కూడా సముద్రం అయితే అక్కడ ఉండేది. కానీ తరచూ సంవత్సరం కోతకు రావడం అలాగే ఈ యొక్క తీర ప్రాంతం వాసులను అయితే కంటి మీద కునుకు లేకుండా ఈ మత్స్యకారులు కావచ్చు అలాగే సముద్ర తీర ప్రాంత వాసులు కావచ్చు కోతకు గురవడంతో ఏ విధంగా ఇళ్ళు ధ్వంసమయ్యాయో మనం ప్రధానంగా చూడొచ్చు. ఇళ్ళు అలాగే గుళ్ళు బళ్ళు మొత్తం అన్నీ కూడా సముద్రంలో కలిసిపోవడంతో ఈ యొక్క ఉప్పాడ అనేది ఇప్పుడు ప్రమాదకరంగా మారిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. కొన్ని రోజులకి చూసుకుంటే ఈ ఉప్పాడ అనేది కూడా కనుమరుగవుతుందని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎందుకంటే కోత ఆ విధంగా ఇక్కడ
కోత గురవుతుందని చెప్పేసి అంటున్నారు. మనం చూసుకుంటే ప్రధానంగా దీనికి 1956 అప్పటికి చూసుకుంటే 26 ఎకరాల మేరకైతే సముద్రం కోతకు గురైంది. అలాగే ఊర్లు కాకుండా ఊరుగా తర్వాత ఏదైతే భూభాగం ఉందో ఆ భూభాగం ప్రధానంగా సముద్రం కోతకి గురవడమే కాకుండా 1956లో 26 ఎకరాల్లో అంచనా వేసుకుంటే ప్రస్తుతం చూసుకుంటే 60 ఎకరాల పైనే మొత్తం 60 నుంచి అలాగే 82 ఎకరాల వరకు కూడా భూమి మొత్తం సముద్ర కోతకు గురైందని చెప్పేసి ప్రధానంగా ఇప్పుడు అధికారులు కూడా హెచ్చరికలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక అంచనాకు కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు, ఒక ఇల్లు, ఒక పెంకిటిల్లు సగం పడిపోయి ఏ విధంగా ఉందో ఇటువంటి ఇల్లులు ఎన్నో ఈ విధంగా కొంచెం కొంచెం కోతకు గురవుతూ ఈ విధంగా సముద్రంలోనైతే కలిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. ఒక ఇల్లు అయితే ఒక సగం సముద్రపు కోతకు గురవి ఈ యొక్క సముద్రంలో కలిసిపోయినటువంటి సగం నివాసాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగానే ప్రతిదీ కూడా గత కొన్నాళ్ళ నుంచి కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి అయితే ప్రధానంగా నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే మనం చూడవచ్చు ఎంత గోడలు ఏ స్థాయిలో మనకి ప్రధానంగా ఇది పూర్వం కట్టే ఒక ఇల్లులు అంటే ఒక ఎంత సైజులో ఉన్నటువంటి మనకి రాయిని చూస్తున్నాం. మనకి గోడ ఇది ఈ సైజులో అంటే చాలా బలమైన గోడలతోనే పూర్వం కట్టినటువంటి ఇల్లుగా కొన చెప్పవచ్చు. అప్పట్లో సిమెంట్ కాకుండా గానుగ్గా వాడే ఉన్నటువంటి సిమెంట్గా చెప్పుకోవచ్చు. అటువంటి బలమైన గోడలు సైతం ఏ విధంగా నేలమట్టం అవి సముద్ర కోతకు గురవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. మొత్తం ఈ విధంగానే ప్రతి చోట కూడా ఒక దట్టమైన చూడొచ్చు. మరి ఒక భారీ సైజులో ఉన్నటువంటి గోడ, ఇంటి గోడ, పురాతన ఇల్లు ఎప్పుడో ఆ ఇల్లులో ఒకటి క్రమంగా సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో ఈ సముద్రం కోతకు గురవి ఇళ్ళన్నీ కూడా ఈ విధంగా నేలమట్టం అవుతూ సముద్ర కాలగర్భంలో అయితే కలిసిపోతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. దీనితో ఈరోజు ప్రధానంగా గత నాయకులు ఎవరు వచ్చినా సరే దీనికి శాశ్వత పరిష్కారం చేయలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వీళ్ళు ప్రతిసారి కూడా తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మనం చూడొచ్చు ఎంత భూమి ఇక్కడ ఉన్నటువంటి నేల ఎన్ని పొరలుగా ఉన్నదో మనం చూడొచ్చు. కింద నల్లమట్టి ఉన్నటువంటి ఒక పొరను చూస్తున్నాం. అలాగే మరొక పొర అలా మొత్తం ఇక్కడ చూసుకుంటే 5 లేయర్లు కింద కనపడుతుంది మనకి భూమి. ఈ భూమి మొత్తం కూడా సముద్రం కోతకి గురవి సముద్ర తీర ప్రాంత వాసులను అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ కోతకు గురైన వాళ్ళు అందరూ కూడా వేరే ఒక ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నటువంటి దుస్థితి అయితే ఈ యొక్క సముద్ర తీర ప్రాంత వాసులకైతే మనకి ప్రతిసారి కూడా ఉంటుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గత నాయకులు అందరూ కూడా వస్తున్నారు, మాకు హామీలు ఇస్తున్నారు, ఇటువంటి హామీ నెరవేర్చడం లేదని అంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఉప్పాడ అనేది పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి ఉప్పాడ కావడంతో మనం చూడొచ్చు ఒక కొబ్బరి చెట్టు ఏ విధంగా నేలమట్టమైందో ఇటువంటి కొబ్బరి చెట్లు ఎన్నో మొత్తం సముద్ర తీరంలో అయితే కలిసిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఇళ్ళే కాదు అలాగే చెట్లు, కొబ్బరి చెట్లు మొత్తం ఏదైతే జలవాసాలు ఉన్నటువంటి ఇవన్నీ ఈ సముద్రంలోనే కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఉప్పాడలో ఒకప్పుడు ఎస్టేట్ బంగ్లాలని కూడా ఉండేవి. ఆ బంగ్లాలు ఒక దాదాపుగా 5 కిలోమీటర్ల లోపలికి సముద్రం లోపలికి అయితే ఉండేవని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెబుతున్నారు. ఆ స్థానికులు చెప్తున్నప్పటికీ ప్రధానంగా అటువంటివన్నీ కూడా కాలక్రమేణా పడిపోతున్నాయి. మనం చూడొచ్చు. ఇది మనం అక్కడ కొద్దిసేపటి ఉంటే ఇది ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పడినటువంటి ఒక దృశ్యం ఇది. కానీ ఇక్కడగానే ఉంటే ఇప్పుడు కొద్దిసేపట్లో ఇది కూడా పడిపోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఆర్టీవీ కవరేజ్కి వచ్చాం. అప్పుడు సమయంలో మన ఎదురుగానే ఎక్స్క్లూజివ్గా ఒక గోడ కావచ్చు, మొత్తం ఇల్లుకి సంబంధించినటువంటి గోడ మనకి ప్రధానంగా కూలిపోయినటువంటి దృశ్యాలను అయితే గతంలో మీకు చూపించే ప్రయత్నం అయితే చూసాం. ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా చెట్లు కావచ్చు అవన్నీ కూడా ఏ విధంగా నేలమట్టం అవుతాయో చూడవచ్చు. ఇదిగో ఒక చెట్టు ఒక సముద్ర కెరటాలకి ఏ విధంగా ఇక్కడ నునుపుగా మారిందో మనం చూస్తున్నాం. ఆ చెట్లన్నీ కూడా పడిపోయి దానికి సంబంధించినటువంటి చెట్లు కును వస్తుంటాయి. వేరే చోటగా ఆ నేల కోతకు గురై పడిపోయినటువంటి చెట్లు కును వస్తుంటాయి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఇక్కడ కొబ్బరి చెట్లు సైతం
మరి కొద్దిసేపట్లో ఇది కూడా పడిపోయే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. కింద ఎటువంటి ఆధారం లేదు, మనమైతే ప్రమాదకరంగా ఉన్నాం ఈ యొక్క ప్లేస్లో. ఇది కూడా మరి కొద్దిసేపట్లో అయితే ఈ యొక్క భాగం కూడా పడిపోయే అవకాశం ఉంది. పైన అయితే మనకి కేవలం చిన్న సపోర్ట్ మాత్రమే ఉంది. ఇది మనమే కూడా కొంతసేపు మాత్రం ఇక్కడ వెయిట్ చేస్తే ఉదయం ఆటుపోట్లు అయితే కెరటాలు వస్తుంటాయి. ఆ కెరటాలకు తాకడికి మరి కొద్దిగా ఇక్కడ వరకు కూడా సముద్రం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే సముద్రం లోపలికి వెళ్ళింది. ఇది పాటు సమయం అంటారు. పాటు సమయం కావడంతో సముద్రం అయితే లోపలికి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ పోర్టు మీద ఉన్నప్పుడైతే ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు ఇది ఉన్నటువంటి ఇది కూడా కూలిపోయే ప్రమాదం అయితే కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ విధంగా ఈ ఉప్పాడ సముద్ర తీరం మనం చూసుకుంటే ఉప్పాడ మొదలుకొని సుబ్బంపేట, అలాగే సుబ్బంపేట నుంచి అలాగే ఉప్పాడ మార్కెట్ సెంటర్, మాయాపట్నం, అలాగే మనకి ఉప్పాడ మాయాపట్నం మొదలుకొని సూరాడపేట మొత్తం ఈ మత్స్యకార ప్రాంతాలు ప్రస్తుతం ఉప్పాడలో సముద్ర కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. చెట్లు ఏ విధంగా ఈ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రాంతం, ఈ యొక్క ప్రాంతాన్ని ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క ప్రాంతం తన సొంత నియోజకవర్గం కాబట్టి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. తమ శాశ్వత పరిష్కారం కావాలని అందరూ కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉప్పాడ మరొకసారి ఇప్పుడు తెరపేతకు వచ్చిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఉప్పాడలో గతంలో మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. తరచూ కోతకు గురైనటువంటి ప్రాంతాలను అయితే అక్కడ చూసాం. మనం ఈ యొక్క కోతకు గురైనటువంటి ప్రాంతాలను అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉప్పాడలోని గతంలో ఉప్పెన సినిమా తీసినటువంటి ప్రాంతం కూడా ఉంది. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. దాదాపుగా తీరం వెంబడి మనం చూసుకుంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో కోతకు గురైనటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. అక్కడ ఏదైతే ఇంకా మరొక ప్రాంతంలో ఇల్లు ఏ విధంగా కూలిపోయి మరి చూపించే ప్రయత్నం చేద్దాం రండి. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నివాసంలో ఉన్నాం. ఆ సముద్రానికి ఆనుకున్నటువంటి నివాసం ఏ విధంగా సముద్ర కోతకి ధ్వంసమై ఏ విధంగా అలల తాకిడికి ధ్వంసమైందో మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తే ఒక ఇంట్లోంచి సముద్రాన్ని ఏ విధంగా కనిపిస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు, ఒక ఇంట్లోకి చూస్తే ఒక ఇంటి గడప నుంచి చూస్తే సముద్రం ఎంతో ఆహ్లాదకరంగా కనబడుతున్నప్పటికీ కానీ ఇది కూడా సముద్రం అలల తాకిడికి గురవి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇదే ఇంట్లో కొంతమంది ఎంతో సముద్రాన్ని చూస్తూ ఆనందంగా గడిపేవారు. కానీ అందరూ కూడా సముద్రం కోతకు గురైనటువంటి ఇళ్లలో పడిపోవడంతో వాళ్ళంతా కూడా నిరాశలేవి వేరే ఒక చోటకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంటిలోంచి సముద్రాన్ని ఏ విధంగా మీకు కనపడుతుందనేది మనం చూడొచ్చు. అంటే మనకి ఇదే ప్రాంతంలో అయితే గతంలో ఈ యొక్క ప్రాంతంలోనే మనం ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఇల్లు అలాగే గుళ్ళు కూడా ఉండేవి, 2 రామాలయాలు కూడా ఉండేవి ఇదే ప్రాంతంలో. ఆ రామాలయాలు మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం ఉన్నటువంటి ఇల్లు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది ఒకప్పుడు ఉప్పెన సినిమాలో ఇదే ఇంటిలో సినిమా షూటింగ్ అయితే జరిగిందని మనం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది ఇంట్లో మనం చూడొచ్చు. ఒక ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంటికి మీటరు అన్నీ కూడా కరెంటు కూడా ఎంతో సముద్రాన్ని చూసి ఆనందంగా గడిపేవారు వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడైతే నిరాశలు అయిపోవడంతో అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. పక్కన ఉప్పెన సినిమా కూడా ఇదే ప్రాంతంలో ఇదే ఇంటిలో కూడా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అయితే తరచూ కోతకు గురవుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనపడడంతోనే ఈ యొక్క ఇప్పుడైతే ఉప ముఖ్యమంత్రిగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఆయన ఈ యొక్క శాశ్వత పరిష్కారం కల్పిస్తారని చెప్పేసి అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం ఉప్పాడ మీద ప్రధానమైన సమస్య కాబట్టి దానిపై దృష్టి పెట్టి ఈ యొక్క కోత నివారణకైతే సరైన చర్యనే తీసుకునేందుకు ఒక నిపుణులు కూడా బృందంతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ప్రత్యేకంగా ఎంతవరకు భూభాగం కోతకు గురైందని కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకుని ప్రత్యేకమైన నిపుణుల బృందం కూడా అతనితో ఉండడంతో వివరాలన్నీ కూడా తెలుసుకుని శాశ్వత పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తారని అందరూ కూడా ఉప్పాడ తీరవాసులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, ఉప్పాడ సముద్ర తీరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.